చిన్న విషయానికి చావాలనుకోవడం ఈ మధ్య ప్యాషన్ అయిపోయింది. ఎలా కనపడుతున్నాను మీ కంటికి? పనికి మళ్ళీ సిల్లీ రీజన్స్ కి చచ్చేదానిలా కనిపిస్తున్నానా? మరి నేను ఎక్కువ రోజులు బ్రతికినని డాక్టర్లు చెప్పారు. సగంలో ఆగిపోయి బాధపడటం కన్నా ఆదిలోనే ఆశను చాలించుకుంటే మంచిది. నువ్వెక్కడ ఆగిపోతే అక్కడి నుంచి నీ ఆశయం కోసం నేను నిలబడతాను. నేనే ఆశయంతో ఇండియాకి వచ్చానో ఆ ఆశయం కోసం నా స్థానంలో మీరు వెళ్ళి నాలో నటించాలి. చూసారా, క్షణం ఆలోచించకుండా చెయ్యి వెనక్కి తీసుకున్నారు. నాదొక చిన్న సమస్య అనుకుని మాటిచ్చారు కదూ, కానీ అంత ఈజీగా తీరే సమస్య కాదండి. ఈరోజు మీ వల్ల నేను చావకుండా ఆగిపోయాను, కానీ ఆ చావు ఎంత త్వరగా వస్తే అంత బాగుండని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఎనీవేస్, థ్యాంక్స్. చివరి క్షణంలోనైనా నా బాధ ఇంకొకరికి చెప్పుకునే అదృష్టం నాకు ఆ దేవుడు కలిగించాడు. గుడ్ బై. ఒక్క నిమిషం. నువ్వు ట్రీట్మెంట్ చేయించుకుంటాను అంటే నేను నీ ప్లేస్లోకి వెళ్ళడానికి రెడీ. నువ్వు బ్రతికున్నా లేకున్నా నీ ఆశయం మాత్రం బ్రతికే ఉంటుంది. నా పేరు కృష్ణ. మా సొంత ఊరు అచ్యుతాపురం. మా తాతయ్యకి చెప్పకుండా నాన్న మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు. దాంతో మా తాతయ్యకి కోపం వచ్చింది. మా నాన్నని ఇల్లు వదిలి వెళ్ళిపోమన్నాడు. పంతంతో మా నాన్న కూడా తాతయ్యని కాదని మా ఊరు వదిలి వచ్చేశాడు. తర్వాత నాన్నకి అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది. అమ్మతో పాటు అమెరికాకి షిఫ్ట్ అయ్యారు. నేను అక్కడే పుట్టాను. నాన్న మీద బెంగతో మా నాన్నమ్మ మంచం పట్టింది. నాన్నని చూడాలని ప్రాధేయపడింది. ఇష్టం లేకపోయినా మా తాతయ్య నాన్నకి కబురు పెట్టారు. నాన్నకి ఆ విషయం తెలిసేలోపే మా నాన్నమ్మ చనిపోయింది. మా నాన్నమ్మని చూడటానికి నాన్న వెళ్ళలేదని తాతయ్య అపార్థం చేసుకున్నారు. అప్పటినుంచి మా తాతయ్య పెద్ద కొడుకు లేడని బ్రతుకుతున్నారు. ఆ విషయం మా నాన్నని చాలా బాధ పెట్టింది. ఆవేశంలో తను చేసిన తప్పు తన తల్లి చావుకి కారణమైందని మా నాన్న ఈ రోజుకి బాధపడుతూనే ఉన్నారు. దూరమైన తండ్రికి ఎలా దగ్గరవ్వాలో తెలియక తనలో తానే కుమిలిపోతున్నారు. మా తాతయ్య కూడా అవకాశం ఇవ్వలేదు. తాతయ్యకి నేను ఎలా ఉంటానో కూడా తెలియదు. తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయన చేయలేదు. మా నాన్నని అంతగా ద్వేషిస్తున్నారు. జీవితంలో అన్ని సంపాదించిన మా నాన్న తండ్రి ప్రేమని మాత్రం తిరిగి సంపాదించుకోలేకపోయారు. ఆ విషయం నన్ను చాలా బాధ పెట్టింది. నాన్న పడే బాధని చూడలేకే ఎలాగైనా తాతయ్యని కన్విన్స్ చేసి అందరం కలిసి ఉండేలా చేస్తానని చెప్పి ఇండియాకి బయలుదేరాను. కానీ ఆ దేవుడు
నా మీద పగపడ్డాడు. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే నేను కళ్ళు తిరిగి పడిపోయాను. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పుడే నాకు క్యాన్సర్ అని తెలిసింది. ఎంతో ఆశతో వచ్చిన నేను చచ్చిపోతున్నానని తెలుసుకొని కృంగిపోయాను. ఎప్పుడు చనిపోతానో తెలియని నా వల్ల ఎవరికీ లాభం లేదని చావాలనుకున్నాను. కానీ నాకు ఆ దేవుడు మీ రూపంలో సహాయం చేయడానికి వచ్చాడు. మా నాన్నని తాతయ్యని కలిపే అవకాశం ఇచ్చాడు. ప్లీజ్ మీరే ఎలాగైనా నా ఆశయం నెరవేర్చాలి. బాధపడకు కృష్ణ, నీ కోరిక తప్పకుండా తీరుతుంది. దారి లేని నా పయనానికి ఈ రూపంలో ఓ గమ్యం నిర్దేశించాడు ఆ దేవుడు. మీ నాన్న తాతయ్యల్ని కలిపే బాధ్యత నాది. నువ్వు ప్రశాంతంగా ఉండు. అన్నీ మర్చిపోయి ట్రీట్మెంట్ కోసం రెడీ అవ్వు. మిగతావన్నీ నాకొదిలే, నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు? ఒంటరిగా బ్రతకాలని నిర్ణయించుకొని నా వాళ్ళందరికీ దూరంగా వచ్చేశాను. కానీ నాకు ఆ లోటు తెలియకుండా నువ్వు మళ్ళీ నాకు కుటుంబాన్ని ఇస్తున్నావు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు? కృష్ణ. ఏంటి నీ పేరు చెప్తున్నానేంటా అని ఆశ్చర్యపోతున్నావా? ఇకపై నేను నువ్వుగా బ్రతకబోతున్నాను, అందుకే అలా చెప్పాను. నా పేరు కళ్యాణి. కళ్యాణి గారు, మా తాతయ్య నాన్న కలిస్తే చూసే అదృష్టం నాకుందంటారా? తప్పకుండా ఉంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు. అవును, మీ తాతగారి పేరేంటి? శివరామకృష్ణ. ఆ ఇంటికే కాదు, ఆ ఊరికి కూడా మా తాతయ్యే పెద్ద. హలో కళ్యాణి, ఎక్కడున్నావు? అసలు ఏమైపోయావు? ఆంటీ అంకుల్ ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? టెన్షన్ పడక ఆకాష్, నాకేం కాలేదు. నేను బాగానే ఉన్నాను. ఇప్పుడు ఎక్కడున్నావు? చాలా దూరంగా ఉన్నాను ఆకాష్. చెప్పాను కదా, నా లైఫ్ని డిసైడ్ చేసుకున్నానని. ఇప్పుడు నా జీవితానికి సరైన మార్గం దొరికింది. నీ లైఫ్ నీ ఇష్టం కళ్యాణి, కానీ అందరికీ దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. అవసరం ఉంది ఆకాష్. అదేంటనేది ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నీకు చెప్పలేను. కానీ నా గురించి మీరు బెంగ పెట్టుకోకండి. నేను క్షేమంగానే ఉన్నాను, ఉంటాను కూడా. పిచ్చి పిచ్చిగా మాట్లాడు కళ్యాణి. మీ అమ్మా నాన్నలకి నేనేమని సమాధానం చెప్పాలి? నువ్వే చెప్పగలవు ఆకాష్. వాళ్ళు నువ్వు చెప్తేనే వింటారు. నేను క్షేమంగానే ఉన్నానని చెప్పు. నాకు ఏ ప్రాబ్లం లేదని చెప్పు. నేను బ్రతికున్నానని చెప్పు. కళ్యాణి, నా మాట విను. నువ్వు చేస్తోంది కరెక్ట్ కాదు. ఏంటి ఆకాష్ మాట మారుస్తున్నావు? నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే ఉంటుందని నమ్ముతున్నానన్నా అప్పుడే నమ్మకం పోయిందా ఆకాష్? అర్థం చేసుకో ఆకాష్. నా కోసం ప్రయత్నించకు. నేను మీకు దొరకను. మళ్ళీ మీ ముందుకి ఎప్పుడొస్తానో కూడా నాకు తెలీదు.
నా ఫోన్ కూడా ఇకపై పనిచేయదు. ఇదే నేను మాట్లాడే లాస్ట్ కాల్. ఉంటాను ఆకాష్. బాయ్. హలో హలో కళ్యాణి, హలో. అమ్మా, విడిపోయిన తండ్రి కొడుకుల్ని కలపడానికి పాపం అభాగ్యురాలు దేశం దాటి ఇంకో దేశం వచ్చింది. కాని ఈ భూమి మీదే బ్రతికే అవకాశం లేదని తెలుసుకొని ఎప్పుడొస్తుందో తెలియని చావుని ఎదిరించలేక తనే జీవితం చాలించాలని నిర్ణయించుకుంది. ఒక మంచి పని కోసం సంకల్పించిన ఆ అమ్మాయి జీవితం ఎందుకింత అర్థాంతరంగా ముగిసిపోవాలని రాసిందో అర్థం కావడం లేదు తల్లి. నువ్వు ఖచ్చితంగా బ్రతుకుతావని ఆ అమ్మాయికి ధైర్యం చెప్పొచ్చాను. కానీ ఆ అమాయకురాలికి బ్రతికే అవకాశాన్ని కల్పించే బాధ్యత మాత్రం నీదే తల్లి. విడిపోయిన ఆ కుటుంబాన్ని తిరిగి ఒక్కటి చేయాలని వచ్చిన తన ఆశయాన్ని నేను నెరవేరుస్తానని మాటిచ్చాను. ఏ ఆటంకం రాకుండా ఆ మాట నిలబెట్టుకునే అవకాశం నాకు కలిగించు. అందరికీ దూరంగా బ్రతకాలనుకున్న నాకు ఆ బంధాల విలువేంటో తెలుసు. అంత పెద్ద కుటుంబం ఉన్నా ఎక్కడో దేశం కాని దేశంలో వాళ్ళు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఎప్పుడో జరిగిన చిన్న పొరపాటుకి ఇంకా వాళ్ళు దూరంగా బ్రతకడం సమంజసం కాదు. ఆ తండ్రి కొడుకుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి వాళ్ళు మళ్లీ కలిసేలా నువ్వే చెయ్యాలి తల్లి. వాళ్ళని కలపాలన్న ఆ అమ్మాయి కోరికని నువ్వే నెరవేర్చాలి తల్లి. నేను చేసే ప్రయత్నం ఫలించి ఆ అమ్మాయి చావు నుండి బయటపడి మళ్లీ తన కుటుంబంతో సంతోషంగా ఉండాలని దీవించు తల్లి. ఒక కుటుంబం సంతోషంగా ఉండాలని ఒక తండ్రికి కూతురిగా, ఒక తాతయ్యకి మనవరాలిగా నటించబోతున్నాను. ఆ ఇంటికి వెళ్ళాలంటే విధవనైన నేను ఒక పెళ్లి కాని అమ్మాయిలా మారాలి. దానికి నీ అంగీకారం, ఆశీర్వాదం రెండూ కావాలి తల్లి. ఒక స్త్రీగా నేను చేసేది తప్పే అయినా ఆ తప్పు ఒక కుటుంబానికి మంచి చేస్తుందనే ఉద్దేశంతో చేస్తున్నాను. అందుకే నీ సమక్షంలో నా నుదుటున సింధూరం దిద్దుకోవాలని వచ్చాను. నన్ను దీవించు తల్లి.
ఐదోతనానికి దూరమైన నేను సమాజం దృష్టిలో చెడ్డదన్నైనా పర్వాలేదు. ఆ ఇల్లు అయిన వాళ్ళందరితో కళకళ్లాడాలని ఈ సాహసం చేస్తున్నాను. చనిపోతానన్న బాధ కన్నా తన కుటుంబాన్ని ఒక్కటి చేయలేకపోతున్నాననే బాధతో కుమిలిపోతున్న ఆ అమ్మాయికి సాయం చెయ్యాలని ఈ ధైర్యం చేస్తున్నాను. నీ అండ నాకుందని కొండంత ఆశతో వెళ్తున్నాను. నా ఆశ నెరవేరుతుందన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే నేను నిన్ను నమ్ముకొని అడుగు ముందుకు వేస్తున్నాను. నువ్వున్నావని నిరూపించుకో తల్లి. కుడి చేతి వైపు 1 కిలోమీటర్ వెళ్తే ఊరు వచ్చేస్తుందమ్మా. ఈవిడెవరు? మన ఊళ్ళో ఎప్పుడు చూడలేదే. అక్క ఇప్పుడే వస్తానే. ఎవరమ్మా మీరు?
ఊరికి కొత్తగా వచ్చారా? ఉమ్, ఎవరింటికి వెళ్ళాలి? ఆ, శివరామకృష్ణ గారింటికి. మా పెద్ద ఇంటికి వచ్చారా? మరి చెప్పరేంటమ్మా? ఇవ్వండి, ఆ, పర్లేదు. నేను తీసుకొస్తాను. ఇయ్యండమ్మా. మా పెద్ద ఇంటికి ఎవరొచ్చినా వాళ్ళని నేను ఇట్టే ఇంట్లో దిగబెడతాను. వాళ్ళ చుట్టాలందరూ నాకు బాగా తెలుసమ్మా. పదండి పదండి. ఆ, ఆ, పర్వాలేదు. పదండమ్మా. మా పెద్దయ్య అంటే ఏమనుకున్నారు? ఈ ఊళ్ళో ఆయన మాటకి తిరుగుండదు, అంతే. దేవుళ్ళ లాంటి మనిషి. ఊళ్ళో అందరి కష్టాలు చూస్తారమ్మా. తన అపార భేదం లేకుండా అందరికీ సాయం చేస్తారు. మహా గొప్ప మనిషి అండి. వాళ్ళ కుటుంబం గురించి చెప్పాలంటే మాటలు చాలవండి. ఈ కాలంలో కూడా అందరూ కలిసి ఒకే చోట ఉండగలుగుతున్నారంటే వాళ్ళు మా పెద్దకిచ్చే గౌరవం అండి. పిల్లల చదువులు పట్నం బతుకులని పరిగెత్తకుండా ఉన్న ఊళ్ళో అయిన వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలని ఆ కుటుంబాన్ని చూస్తేనే తెలుస్తుందండి. చెప్పాలంటే మా అయ్యగారి గురించి చాలా ఉందండి. ఆ జనమేంటక్కడ? అది ఈ ఊరు రచ్చబండండి. అది ఏంటంటేనండి, ఈ ఊరు అమ్మాయి పక్కూరు అబ్బాయి ప్రేమించుకున్నారండి. అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోవడం లేదండి. అందుకే ఈ పంచాయతీ. తీర్పు చెప్పేది ఎవరనుకుంటున్నారు? మన శివరామకృష్ణ గారే. మీరిచ్చిన తీర్పులో చిన్న లోపం కనిపించింది.